అది రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా, రాజకీయ ఉద్దండుల కిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టిన నేతలున్న ఆ జిల్లాకు ఇంతవరకు అమాత్య పదవి దక్కలేదు. దీంతో జిల్లా అభివృద్ధికి దిక్కు దివారం లేకుండా పోయింది. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నా ఫలితం సున్నా అంటున్నారట అక్కడి అధికార పార్టీ నాయకులు. ఆ జిల్లా ప్రాతినిధ్యంపై పార్టీ నాయకత్వం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతోంది? మంత్రి లేని ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. 9 నియోజకవర్గాలుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 1 ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లాకు చెందిన వ్యక్తే. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలున్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్న ప్రతిసారి ఈ జిల్లాకు మంత్రి పదవి దక్కింది. కానీ ఈసారి మాత్రం నిజామాబాద్కు మొండి చేయి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి ఓడిపోయారు. అయితే ఎన్నికల ముందు కామారెడ్డికి వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కామారెడ్డి వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. వరద బాధితులకు ఇంకా పూర్తి సాయం ఇవ్వలేదు. ఇది రైతులు మొరపెట్టుకుంటున్న విషయం. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిధులు రాబట్టడంలో విఫలమవుతున్నారు. జిల్లాకు మంత్రి రూపంలో ఒక పెద్ద దిక్కు లేకుండా పోయారు. టీపీసీసీ చీఫ్ ఉన్న రాష్ట్ర రాజధానిలోనే ఆయన ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. పార్టీ పరమైన అంశాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో నిజామాబాద్ కాంగ్రెస్కి పెద్ద దిక్కు లేకుండా పోయింది. జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించాలంటే ఒక మంత్రి ఉండాలి. అయితే పరోక్షంగా ప్రాధాన్యమిస్తున్న ప్రోటోకాల్ లేకపోవడంతో జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో పాలన గాడి తప్పుతోందన్న విమర్శలున్నాయి. అజమాయిషీ లేక అధికార యంత్రాంగం ఇష్టారీతిలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు నిధులు లేక నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడిందంటున్నారు ప్రజాప్రతినిధులు. ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉన్నా ఎప్పుడో ఓసారి అలా వచ్చి వెళ్ళిపోతున్నారే తప్ప జిల్లా అభివృద్ధి విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదన్న వాదన కూడా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క 2-3 సార్లు వచ్చి సమీక్షా సమావేశాలు పెట్టి వెళ్ళిపోవడం తప్ప జిల్లాకు పెద్దగా చేసిందేమీ లేదంటున్నారు అక్కడున్న ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కంచుకోట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్కు పట్టం కట్టారు ఇందూరు ప్రజలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా అంతే విధంగా ఆదరించారు ప్రజలు. అయితే మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లాలో పార్టీకి గత వైభవం రావాలంటే మంచి చెడ్డ చూసేందుకు ఒక మంత్రి కావాలి. మంత్రివర్గ విస్తరణలోనూ జిల్లాకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు నారాజ్గా ఉన్నారు. 2009లో జిల్లాలో కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా అప్పట్లో వైఎస్ ఆయన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రిని చేశారు. ప్రస్తుతం 5 ఎమ్మెల్యేలున్న నిజామాబాద్ జిల్లాపై కాంగ్రెస్ అధిష్టానం చిన్న చూపు చూస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి సీనియర్ నేతలున్న జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై విమర్శలొస్తున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి రోజుకి బలం పుంజుకుంటోంది. హస్తం పార్టీ ఇలాగే జిల్లాపై సీత కన్నేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు.